నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బిహెచ్ఎల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫైమోసిస్. ఈ ఫైమోసిస్ అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ అనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ఫైమోసిస్ అంటే పురుషాంగం మీద ఉన్న చర్మంని వెనకాలకి లాగలేకపోవడాన్ని ఫైమోసిస్ అంటాము. ఇది చాలా మంది పిల్లల్లో ఉంటుంది, కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు పెరిగే కొద్దీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్కిన్ అనేది నార్మల్ గా ఫైమోసిస్ అనేది పోతుంది. కానీ కొంతమందిలో ఈ ఫైమోసిస్ వల్ల ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అలాంటి వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అడల్ట్స్ లో అంటే పెద్దవాళ్ళలో ఈ ఫైమోసిస్ ఎలా వస్తుందంటే, కొంతమంది చిన్నవాళ్ళు పెరిగినప్పుడు ఇది సెట్ అవ్వకపోవడం వల్ల అలానే కంటిన్యూ అవ్వడం ఒకటి, ఇంకొకటి రిపీటెడ్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి డెవలప్ అవ్వడము, తర్వాత అక్కడ అంగం సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడము, దీని వల్ల ఫైమోసిస్ అనేది డెవలప్ అవుతుంది. సో దీంట్లో అంగం మీద ఉన్న చర్మంని కంప్లీట్ గా అంగం హెడ్ అనే దానికి వెనకాల వరకు లాగలేకపోతారు. దీని వల్ల వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? సో దీని వల్ల సెక్స్ చేసేటప్పుడు నొప్పి రావడము, చర్మంని కంప్లీట్ గా వెనకాల అనలేకపోవడము, దాని వల్ల సైకలాజికల్ గా అంగం స్తంభించకపోవడము, కొన్నిసార్లు నొప్పి అవ్వడము, ఇన్ఫెక్షన్ అవ్వడము, అక్కడ రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అక్కడ చర్మం వాపు వచ్చేసి ఎర్రగా అవ్వడము, నొప్పి రావడము, తర్వాత కొంతమందిగా సివియర్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫైమోసిస్ యూరిన్ పోస్తున్నప్పుడు ఆ చర్మం అంతా కూడా ఒక బెలూన్ లా ఉబ్బడము, యూరిన్ అనేది ఒక సన్న దారలా రావడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటూ ఉంటారు. సో మేజర్ గా ఫైమోసిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి ఇన్ఫెక్షన్ మరియు సెక్స్ చేసుకునేటప్పుడు నొప్పి రావడం. ఈ రెండు ప్రాబ్లమ్స్ తోటి మేజర్ గా పేషెంట్స్ వస్తూ ఉంటారు. దీనికి మనం కంపల్సరీగా ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. పిల్లల్లో మనం కొన్నిసార్లు వెయిట్ చేయొచ్చు, ఇన్ఫెక్షన్ లేకపోయి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు మనం కొంచెం పెద్దగా అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తుంది. కానీ పెద్దవాళ్ళల్లో ఫైమోసిస్ అనేది చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ సెక్షువల్ లైఫ్ లో కూడా చాలా ఇంటర్ఫియర్ అవుతుంది. వాళ్ళ సెక్షువల్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండదు అండ్ నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు. అండ్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా చాలా లో ఉంటుంది. వాళ్ళు కొంతమంది దాని గురించి ఎక్కువగా ఆలోచించేసి డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ పిల్లలు పుట్టట్లేదు అని కొంతమంది ఇంకా పిల్లలు పుట్టట్లేదు, మేము సెక్స్ సరిగా చేసుకోలేకపోతున్నాము అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. వీటికి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఇది చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. దీనికి మనము అడ్వాన్స్ స్టేప్లర్ టెక్నాలజీ ద్వారా ఒకే రోజులో కేవలం కొన్ని గంటల్లోనే దీనికి ట్రీట్మెంట్ తీసుకొని మీ రొటీన్ లైఫ్ లోకి వెళ్ళిపోవచ్చు. మన శ్రేష్ఠ హాస్పిటల్లో మనం స్టేప్లర్ తోటి సర్కంసిషన్స్ చేస్తూ ఉంటాము. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, దీంట్లో ఏదైనా సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నా, మీరు కంపల్సరీ హాస్పిటల్ విజిట్ చేసి మీ ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.